హలో రే జింగతోలు కప్పుకున్న గుంటనక్క ఎక్కడున్నావురా? ఏమిటి పొద్దు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా మీద ప్రేమ ఎక్కువైందా ఏంటి? ఏకంగా అరే ఒరే అనేస్తున్నావు. అవునరా, ఎక్కువైంది. అది తగ్గించడానికి ఫోన్ చేశా. ఇంతకీ నువ్వెక్కడ వచ్చావు? ఇంకెక్కడ ఉంటాను? ఊళ్ళో ఈ పూజలు అర్చనలు అభిషేకాలు హడావిడి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఒక్క 10 నిమిషాల్లో నువ్వు నా ముందుండాలి. ఏమన్నా విశేషమా? అలాంటిదే, వస్తే నీకే తెలుస్తుంది. ఓ 10 నిమిషాల ప్రసాదంతో నీ ముందుంటా. నువ్వు అలా చూస్తూ ఉంటే నా నరాలు స్వరాలుగా మారి సింగింగ్ చేస్తున్నాయి. కానీ ఎక్కడో సింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొప్ప తీసి ఇదంతా కోపం ఏమిటి? ఓహో, నేను ప్రసాదం తీసుకురాలేదనా? ఈసారి క్షమించేపద్దు. ఏం చేయమంటావు? ఈ మధ్య భక్తులకి పూజల మీద కంటే ప్రసాదాల మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోతుంది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తానులే. ఏంటిది? యు నాటి సిల్లీ డాంకీ. అది వైట్ పేపర్ అని తెలిసినా కూడా జోకులు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య నీకు. ఇదేంటి? ఏమిటి ఇది? నువ్వు చదివేశావా? చదువుదామనుకున్నాన్రా, అర్థం కాక. అయినా ఇది నేనే రాశానని అంత ఖచ్చితంగా ఎలా కనిపెట్టేశావు? ఒక్కటి కాదురా, 4-5 కోళ్ళు ఒకేసారి కెలికినట్టుంటే నువ్వేనని కన్ఫర్మ్ చేసుకున్నా. ఈ మధ్య నీకు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. సొల్లాపి ఇదేంటో చదువు. ఏంటి? సిగ్గేస్తోంది. నాకు చిరాకేస్తుంది. చదువు. సుడిగాలిలా వచ్చి నా గుండెను తాకిన నా శుచి, ఈ రాకతో అయిపోయింది నా జీవితం గజిబిజి. నేను నిద్రలో నీ కోసం కలలు కంటూ బిజీ బిజీ. దానికి మా నాన్న పెట్టిన ముద్దు పేరు లేజీ. ఖాళీగా ఉంటే గుర్తొస్తుంది కాలేజీ. ఆ పక్కనే ఉంది నాకెంతో ఇష్టమైన పావుబజీ. అయినా దానికంటే నాకు నువ్వంటేనే ఇష్టం సుజీ. అందుకే నన్ను ఆదరిస్తామని అంకితం ఇస్తాను నీకు ఈ పేజీ. కొంచెమైనా సిగ్గుండాలి. నీ కళ్ళేనా దుబ్బయ్యా? ఇప్పటిదాకా చేస్తుంది అదేగా. నేనన్నది చదవడానికి కాదు, రాయడానికి. నన్ను లవ్ చేస్తూ నా ఫ్రెండ్కి లెటర్ రాయడం ఏంటి? అది అప్పుడే చెప్పింది. ఏమని? వాడు నిన్ను లవ్ చేస్తున్నాడో లేదో తెలియదు గానీ నాకేసి దొంగ చూపులు చూస్తున్నాడని చెప్పింది. ఏమనుకున్నా నా గురించి? దొంగ చూపులు చుట్టం మా ఇంట వంట లేదు. డైరెక్ట్ గా చూశాను. అయినా నేను చూస్తానని నీ ఫ్రెండ్ గారు తెలుసు అంటే అది కూడా నా వైపు చూస్తుందన్నమాట. అందుకే నా గురించి ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకుందామని లెటర్ రాశాను. బాగానే కవర్ చేస్తున్నావు. నువ్వు నన్ను నమ్మట్లేదా? ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతాను గానీ నిన్ను మాత్రం నమ్మను. నిన్ను నమ్మను. సిగ్గుపడింది నమ్ముతావా? నమ్మను. పులి పాట పాడింది నమ్ముతావా? నమ్మను. దీన్ని ఎలా నమ్ముతున్నావు? చూడుపద్దు, ఏ నెల అయినా మేక మేన అంటుంది. అలాగని ప్రతి నెల మేనెల అయిపోతుందా? అలా అనుకుంటే మిస్టేక్ మందే కానీ మేకది కాదుగా. నీ ఎదవ యాక్టింగ్ ఆపు. ఎప్పుడైతే నువ్వు తనకి లెటర్ రాసావో నీకు నాకు మధ్య కనెక్షన్ కట్ అయింది. ఇంకొద్దు. ఇప్పటి నుండి నాకు నువ్వెవరో తెలీదు, నీకు నేనెవరో తెలీదు. అంటే నీ ఫ్రెండ్ కి లెటర్ రాసినంత మాత్రాన నీ మీద లవ్ లేనట్టేనా? గుట్టు పెట్టినంత మాత్రాన గట్ట పుంజైపోతుందా? వెళ్ళి దాన్ని అడుగు. నేను వెళ్తున్నా, బాయ్. పద్దు, ఏంటి? ఉప్మా లేకుండా పెసరట్టు తినచ్చేమో గానీ పెసరట్టు లేకుండా ఉప్మా తినలేం కదా. ట్రై టు అండర్స్టాండ్ మీ. అర్థమైంది నువ్వు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదని. దీంతో ఉప్మా పెసరట్టే కాదు, ఇడ్లీలో చట్నీ వేసుకుని మరీ తిను. ఇంకా లైఫ్ లో నాకు కనపడకు. అయితే ఓ పని చెయ్యి, ఈ డబ్బులతోటి పెప్పర్ స్ప్రే కొనేసుకుని కంట్లో కొట్టేసుకో. అప్పుడు నేనే కాదు ఇంకెవ్వరు కనపడరు. ఈ వెటకారం అంటేనే నాకు నచ్చదు. మా అమ్మకి మమ్మకారం, నాన్నకి అహంకారం, నాకేమో ఎటకారం, నీకేమో ఉప్పు కారం. అదే కోపం. అంత ఈజీ కాదు మార్చుకోవడం. అయినా ఇప్పుడు నీ గోల్ ఏంటి? ఏదో సరదాగా నీ ఫ్రెండ్కి లెటర్ రాశాను అంతే కదా. దానికే ఓ ఇదే పోతున్నావు. ఇంతకాలం నువ్వు ఒక అమాయకుడు అనుకుని మోసపోయాను. నేను కూడా నేను అమాయకురాలు అనుకున్నాను. ఇది తెలివితేటలుంటాయి నాకేం తెలుసు. వెళ్ళిపోతున్నావా? కనబడట్లేదా? ఒక మాట, నేను భోజనం చేయకుండా వారం రోజులు ఉండగలను. నీళ్ళు తాగకుండా ఒక రోజంతా ఉండగలను. కానీ నువ్వు లేకుండా మాత్రం ఈ జన్మలన్నీ కాదు.
వచ్చే జన్మలో కూడా చాలా హ్యాపీగా ఉంటాను. నువ్వు బయలుదేరు. నన్ను ఇంత హర్ట్ చేసావు కదా, నా ఉసురు నిన్ను ఊరికే వదలదు. ఊరికే వద్దు కానీ ఓ 10-20 నేనే ఇస్తాను. ఉసురంట ఉసురు ఉడత మొహం వేసుకుని ఓసారి అద్దంలో మొహం చూసుకో. అమీర్పేటలో అగరత్తలు మీ ఫేసు నువ్వును. పడవురా, నువ్వు బాగుపడవు. పడతావే, నువ్వు బాత్రూంలో పడతావు. రే మట్టి కొట్టుకుపోతావురా. మనుషులు పెట్టి కొట్టించేస్తాను. నువ్వు కాకపోతే మా భీమవరంలో వీధికి 100 మంది. ఏమిటి ఎంత ధైర్యం లేకపోతే ఒక మగాడిని పట్టుకుని అరే వరే అంటుందా? అది అసలు అర్థేనా? దాని మొహానికి మళ్ళీ నేను చెప్పించడం కూడాను. కొంపదీసి దాని నోటికి ఎంత పవర్ ఉందా? అయినా అదేమైనా సత్య సావిత్రి? లేదు, అస్సలు ఛాన్స్ లేదు. ఏమొద్దు పొంగు. ఇక పొద్దు విషయం అయితే వదిలేచ్చు, మరి ఈ పంతుల విషయం ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఏమిటన్నా నువ్వు? సారీ అండి, చూడటానికి పెద్దవారిలా కనిపిస్తేను. అయితే మాత్రం అంకుల్ అని పిలిచేస్తావా? సారీ అండి, పొరపాటు అయిపోయింది. మరి ఏమని పిలవమంటారు? బ్రదర్ అని పిలు, బ్యాలెన్స్ గా ఉంటుంది. ఓకే బ్రదర్, ఓకే. నా పేరు కార్తిక్ బ్రో. నా మొబైల్లో సిగ్నల్ అందట్లేదు. ఒకసారి మీ మొబైల్ ఇస్తే ఒక్క కాల్ చేసుకుని ఇస్తాను. ఇవ్వచ్చు, కానీ ఎవరైనా అపరిచితులు కనబడి ఏదైనా ఇస్తే తీసుకోవద్దు, వాళ్ళు ఏదైనా అడిగితే ఇవ్వద్దు అని చెప్పింది మా బామ్మ. ఆవిడ మాట కాదనలేను, మరెలా? ప్లీజ్ బ్రో, చాలా అర్జెంటు. లవ్ మ్యాటర్ బ్రో. ఏమిటి లవ్వా? అవును బ్రో, తన పేరు లిల్లీ. ఓహో, 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఫేస్బుక్లోనే పరిచయం, ఫ్రెండ్షిప్, లవ్ అన్నీ. ఇప్పటి వరకు ఒకరినొకరు చూసుకోలేదు తెలుసా, కలిసి మాట్లాడుకోలేదు, అంతా చాటింగే. కానీ ఆ అమ్మాయి ఫిక్స్ వస్తే మాత్రం ఇలియానాకు కజిన్ సిస్టర్ అన్నట్టుంటుంది. తను ఇదే ఏరియాలో ఉంటానని చెప్పింది. ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కట్టు. బైక్ లో పెట్రోల్ కూడా అయిపోయింది బ్రో. డోంట్ వరీ బ్రో. నీ పేరేంటనా? కార్తిక్. కార్తిక్, లవ్ మ్యాటర్ అంటున్నావు కాబట్టి ఈసారికి మా బామ్మకి ఇచ్చిన మాటని పక్కన పెడుతున్నాను. థ్యాంక్ యూ బ్రో. అమ్మాయి నెంబర్ చెప్పు. 9848045159. అర్రే, దీనికి కూడా సిగ్నల్స్ అందట్లేదే. చా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా. ఇక్కడ సిగ్నల్స్ అందుతున్నాయి. అర్రే, ఇక్కడ కూడా సిగ్నల్స్ మిస్ అయ్యి. ఒక్క నిమిషం ఉండు, ముందుకెళ్ళు. ఇక్కడ సిగ్నల్స్ అందుతాయి. అక్కడ సిగ్నల్స్ దొరికాయా బ్రో? చా, ఇక్కడ కూడా సిగ్నల్స్ పోయింది, రావట్లేదు. కొంచెం ముందుకెళ్తానే. ఇక్కడ వస్తుంది, చూస్తాను. ఇక్కడ రావట్లేదు. ఇక్కడ చూస్తాను, ఇక్కడ కూడా రావట్లేదు. రావట్లే. ఇక్కడ వస్తుందా? చూద్దాం. ఇక్కడ కూడా రావట్లేదే బాబు. ఇక్కడ వచ్చేటట్లుంది. ఒక్క నిమిషం ఉండు. అక్కడ ఓకే ఓకే. ఇక్కడ కూడా మిస్ అయింది బాబు. వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేలా ఉంది, ఇక్కడ వచ్చేస్తుందిలే. నువ్వు మాత్రం అక్కడే ఉండే. మా బామ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇప్పుడు వస్తుంది సిగ్నల్. హలో లిల్లీ, నేను కార్తిక్ని. వస్తున్నాను. నువ్వు చెప్పిన చోటకే వచ్చాను, కానీ ఎక్కడా నువ్వు కనబట్లేదే. ఏటబ్బా ఇట? దేవుడా, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. ఎంత ఆనందమో.
ఎంత ముద్దు చెప్తుందో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వెనక హే వాట్ హ్యాపెన్? లిల్లీ, యా ఈ రాకాసుపల్లికి లిలీ అని పేరు పెట్టిన ఓ తల్లి నీకు వందనములు. హల్లెలూయా. నువ్వు కార్తిక్? నేను హే దొంగ, ఏంది మజాక్ చేస్తున్నావా? సూర్నికి ఎర్రోడ్ లెక్కున్నావు, చేసేటివన్నీ రొమాంటిక్ చాటింగ్ లేనా? ఇప్పటికే లేట్ అయింది, మా అయ్య వెయిట్ చేస్తుండు, పదా. నీ ఫేస్ ని మా అయ్యకి చూపినికి. ఎందుకు? ఏం మజాక్ చేస్తున్నావా? మనం లవ్ చేసుకున్నాం కదా, ఆ విషయం చెప్పినా. ఎందుకు భయపడుతున్నావు? మనం మరోజు ఫిక్స్ కాలే, చల్లాడు. నేను నిజం చెప్పేస్తున్నానండి. నా పేరు కార్తిక్ కాదండి, పండండి. కార్తిక్ కాదా? అవునండి. ఆడి ఫోన్లో సిగ్నల్స్ లేక నా ఫోన్ నుంచి మీ నెంబర్ చేయమన్నాడండి. మీరు ఈ లియాదల్లా ఉంటారనేసరికి కొంచెం టెంప్ట్ అయ్యి అదనమాట. అయినా ఈ లియాదాకి మీకు అబ్బాయి అస్సలు వెళ్ళొస్తానండి. ఏం దొరుకుతున్నావు? ఉరేస్తా బిడ్డ. ఎత్తే ఏం చేసుకుంటారు మరి? అయినా ఒక మగాడి కలర్ పట్టుకోవడానికి నీకెంత బలుపు ఉండాలి, నువ్వెంత బరువు ఉండాలి. అయినా ఒక వాల్యూమ్ పెంచకరా అబ్బాయి, నాకు మెంటల్ వేస్తుంది. అయ్యిందేదో అయ్యింది, నాకు నువ్వైనా పర్లే. ఏమంటావు? ఎవరిని బయట తిడుతున్నావు? నాకు నీ నెంబర్ ఇచ్చాడే, ఆ కుండగాడి కనబడాలి, అప్పుడు చెప్తా. ఆడి సంగతి తర్వాత, మన సంగతి ఏంది? ఏలేదు నేను వెళ్ళిపోతా. రేయ్, ఫైనల్ గా చెప్తున్నా, ఇంకోసారిగా మాట రిపీట్ అయిందనుకో, రోడ్ రోలర్ ఎరకనా గా లెక్క నేను కిందన పడేసి తొక్కి చంపేస్తా. మనిషి నాక జరంతా యాక్టివ్ గా ఉండాలి. నువ్వు నాకు కదా దెయ్యవా? ఇప్పుడు ఎందుకు కొట్టావు? నీ మైండ్ వాయిస్ నాకు నచ్చలే. సరేనండి, నాకు టైం అయింది, మీరు పర్మిషన్ ఇస్తే. సరేరా బాయ్, ఓ చిన్న పందెం. నేను నిన్ను సిల్లీగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు వాటికి ఇంటెలిజెంట్ గా ఆన్సర్ చెప్పి ఇంటికి పో. సరిగ్గా చెప్పలేదనుకో నాకు మెంటల్ వేస్తుంది, తర్వాత ఏం జరుగునో నీకు ఎరుకనే. సరే అయితే మీరు త్వరగా క్వశ్చన్స్ అడిగేస్తే నేను త్వరగా ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోతా. నీ క్రికెట్ వచ్చా? చూడవా అడ్డవా? ఇట్లాంటి సెకల్ చేసినావు అనుకో నాకు మెంటల్ వస్తుంది. నాకు అర్థమైంది, క్రికెట్ వచ్చు. అది మరి ఒక ఓవర్కి ఎన్ని బంతులు వేస్తారు? ఇది చాలా ఈజీ, ఒక ఓవర్కి 6 బంతులు వేస్తారు. రే పాగల్, ఒక ఓవర్కి 6 బంతులు వేసేదేంద్రా? ఒకే బంతిని 6 సార్లు వేస్తారు. తూ నీ బతుకు. నెక్స్ట్, రన్నింగ్ కాంపిటీషన్ లో ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేసినావా? ఓ, నా చిన్నప్పుడు చాలా సార్లు. అచ్చా, మరి పొట్టేంది? సర్లే గాని పరుగు పందెంలో ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి ఎరికేనా? ఇది డెడ్ ఈజీ, అతనికంటే ముందు పరిగెట్టాలి. రొటీన్ గా అందరికంటే ముందు పరిగెత్తుడు కాదురా, ఒక్కడే పరిగెత్తాలి, గది వెరైటీ. నాకేంటిది? నన్ను ఇంత హర్ట్ చేసావు కదా, నా ఉసురు నిన్ను ఊరికే వదలదు. ఇది దాని ఎఫెక్టే. ఎప్పుడైనా ఎయిర్ బస్ ఎక్కినావా? లేదు, ఎర్ర బస్ ఎక్కాను. నీ ఫేస్ చూడగానే అర్థమైంది. సరే కదా, వదిలే గాని బస్ లో టికెట్ తీయకుండా జర్నీ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? అమ్మయ్య, పాస్ అనాలి. మరి కండక్టర్ పాస్ చూపిమంటే నేను ఇంకా పాస్ కాలే అనాలి.